4 minutes అని జోక్ చేసుకున్నాం కదా, టూ మచ్ బ్రో. ఇది ఆది పురుష్ విఎఫ్ఎక్స్ ఇడికి ఇచ్చిన తమిళ పైదానే మరీ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 4 years గ్యాప్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఒక కొత్త వీడియో వచ్చింది. అది నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 2 మనుషులు ఉన్నారు. అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇంట్రడ్యూసింగ్ టు యూ. చెప్పండి రా, ఎవరెవరు? నా పేరు గౌతమ్ అండి. మీ పేరండి? హాయ్ గైస్, ఐ వెంకట్. అండ్ రియాక్షన్ వీడియో ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. నేను కాదు, పట్టుకొచ్చాడు. నేను కాదు, నాకు ఇది ఆల్రెడీ మీరు చాలా పాత వీడియోలు చూసారు కాబట్టి మనకి అది కొత్త ఏం కాదు. సో మన వాళ్ళిద్దరికి కొత్త. మా వాడికి గౌతమ్ కొత్త. ఎవరు బ్రో? స్టాన్లే. చెప్తా స్టాన్లింగ్ జావియర్ ఎవరో చెప్తా, అంతా చెప్తా. నేను గైస్ ఈ సాంగ్ నేను చూసేసా. సో నాకు తెలుసు, నాకైతే పిచ్చి దొబ్బింది. అసలు ఫస్ట్ దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో మనం చూద్దాం. ఈ సాంగ్ ఓన్లీ ఎంతసేపు ఉంది? 4 minutes 44 seconds సాంగ్ ని ఒక్కడే మనిషి, ఇక్కడ ఉన్నాడు చూసావా, ఈ స్టాలిన్ జావియర్ అన్న మనిషి ఒక్కడే 4 years కష్టపడి మొత్తం విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి మొత్తం తనే చేశాడు. ఒక్క సింగిల్ కూడా ఇంకొక మనిషి లేడు. రోజుకి 1 నిమిషం చేసినట్టే అనుకోండి. పోనీ రోజుకో నిమిషం ఏంటి, మ్యాథ్స్ లో కూడా వీక్ రా. సంవత్సరానికి 1 నిమిషం బ్రో చేసింది. అదేలే, 4 నిమిషాల పాటు 4 ఏళ్ళు. స్కూలే కాదు, కాలేజ్ కూడా వేసుకోవడం పక్కన పెట్టి ఫస్ట్ వీడియో చూద్దాం, ఓకేనా? ఓకే గైస్, మీరు కూడా మీ మైండ్ కూడా బ్లో పేలిపోద్ది అనమాట. సో చూడండి వీడియో. పేలు అంటే ముందే చెప్పాల్సింది బ్రో. వచ్చాను. ఓకే సరే అవన్నీ తర్వాత స్టార్ట్ పాయింట్ కి రా. ఓకే సరే సైలెంట్. ఇదేనా బ్రో? మైండ్ పోతుంది మీకు. ఒక్కడే చేసాడు ఇలా. ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి. ஒரு வார்த்தை மட்டும் போதும் கண்ணு, வெகு దూరం செல்லும் போதும் అరుగే ఉన్వాసం. ఇక్కడ వెనకాల ఉంది చూసారా? ఇక్కడ వెనకాల లైట్స్ అవి ఉన్నాయి చూసారా? మొత్తం గ్రీన్ స్క్రీన్. అదంతా మొత్తం గ్రీన్ స్క్రీన్ మొత్తం. అసలు అందులో మీకు కనిపించేది ఏది కూడా అక్కడ లేదు, మొత్తం వాళ్ళిద్దరు తప్ప. లేడీస్ షిట్. வந்து செல்லும் கொஞ்சம் சிரிச்சு நெஞ்ச கிளச்சு பார்வையில என்ன பாதி அழிச்சு மெல்ல அணைச்சு முட்டு நினைச்சு காதலுக்கு இன்னொருக்க முளைச்சு அழகா பார்த்த மனமே மெல்ல வலியை பார்த்த சுகமே எந்த விரல்கள் கோத்த கனவே உயிரை. நீலமாய் என் வாழ்விலே இன்று வலியினை தந்த மகனமே, ஆழமாய் என் நெஞ்சிலே சென்று இறங்கிய ஒரு துயரமே. எனக்குள் எந்த நிலைவே தேடும் கனவே, நீ திரும்பி வந்தால் போதும் உறவே. உன்னை நினைத்தேன், உயிரை தரித்தேன், நெஞ்சுக்குள்ளே நின்றேன், உன்னை குறைத்தேன். ஒவ்வொரு நிமிஷம் உயிரை நிறுத்தது, தனிமைகள் ஒருத்தது, மீண்டும் வந்து விடு நீயற்ற இருப்பிடம், இருந்தேன் மறுப்பிடம். நீ இல்லை என்று நம்பவில்லை, உலகமே உரையுது, உணர்ச்சி கரையுது, உறக்கங்கள் மறையுது, மீண்டும் வந்து விடு நீ
ஓரத்து அடி உன்னை தேடித்தான் இது மறைந்தாய் நானாகி என்னுள் நீயாகி என்றும் நாமாகி வர வந்தேன் யாராகி உயிர் மேலாகி நெஞ்சுதானாகி என்னை தந்தேன் பழகி கொண்ட பின் இவைகள் இரண்டுமே விலகி போகுமோ விழிகளை புரிந்து கொள்வதா பிரித்து செல்வதா அருகில் வந்து விடுவே గౌతమ్ గడి ఫేజ్ ఏంటి అమ్మాయి వచ్చినప్పుడు ఈయని మళ్ళీ అబ్బాయి వచ్చినప్పుడు మారుతుంది. అరే గౌతమ్ అది వేరు గ్రాఫిక్స్. ఇది ఎవరికి తెలుస్తుందంటే ఈ కష్టం ఎడిటింగ్ చేసి నేర్చుకుని లేకపోతే విఎఫ్ఎక్స్ నేర్చుకుని వాళ్ళు ఉంటారు అసలు 4 years Blender. 4 minutes అని జోక్ చేసుకున్నాం కానీ టూ మచ్ బ్రో. ఇది 4 minutes సాంగ్ కోసం 4 years అంటే మైండ్ పోతుంది బ్రో. అది కూడా చాలా వేసాడు. ఒక్క టీం లేదు ఏం లేదు, ఒక్క మనిషి అక్కడ కనబడుతున్న ఒక్క మనిషి చేసాడు అదంతా. మైండ్ పోతుంది అసలు. ఇప్పుడు షార్ట్స్ ఉంటాయి పీక్. பேசாமல் போன பின்னே பின்னே ஒரு வார்த்தை மட்டும் போதும் கண்ணே வெகு தூரம் தூரம் செல்லும் போதும் என் அருகே உன்வசம் மெல்ல வந்து வந்து செல்லும் அருகே கொஞ்சம் சிரிச்சு நெஞ்ச பிரிச்சு பார்வையில என்ன பாதி அடிச்சு மெல்ல அணைச்சு முத்தம் நினைச்சு காதலுக்கு இன்னொரு முளைச்சு బేసిక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు సాంగ్. క్లాప్ ఇది సరిపో. నిజం బ్రో సరిపో. అరే ఇది బాగాలేదురా నాకు వద్దు ఇది. నువ్వేదో పెడుతున్నావు అంటే ఫన్ అనుకున్నా బ్రో, బట్ సాంగ్ లిటరల్లీ బ్రో అసలు చాలా బాగుంది. 4 years నేను ఇన్స్టాలో ఇప్పుడు ఒక రీల్ చూసాను అనుకుంటా. జస్ట్ పార్ట్ ఒకటే, కార్ మీద కూర్చుని ఉన్నాడు కదా స్టార్టింగ్ సీన్, అది ఒక్కటే చూసాను అనుకుంటా. అరే కానీ 4 years రా గౌతమ్, 4 years రా. ఆది పురుష్ విఎఫ్ఎక్స్ ఇడికి ఇచ్చిన ఓకే నిజం బ్రో. కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అనుకుంటా. చూడకూడదు. అన్ని కోట్లు బడ్జెట్ పెట్టారు దీనికి. ఎంత బడ్జెట్ వీడిని చూడాలి బ్రో. సినిమా వాళ్ళు వీడిని చూస్తుంటే అవి చూడకపోతుండే మనం. వీడికి కూడా సీట్ వదిలేద్దరు సినిమా హాల్లో. బాగుండమ్మాయిని. ఓకే 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 అదిరా అబ్బాయి. ఇప్పుడు చెప్పండి మీకు ఏమనిపించింది ఆ సాంగ్ చూసి? అరే ఒక్కసారి దీనికి వచ్చిన వ్యూస్ చూడండి రా, 610K అంట. ఆ స్టాండర్డ్స్ కి అసలు అక్కడ ఉన్న విజువల్స్ కి దానికి రావాల్సిన వ్యూస్ కాదు. సో మనం కష్టపడి దీన్ని ప్రమోట్ చేద్దాం. మన వీడియో ఎంతమంది చూస్తాడో మనకే తెలీదు కానీ మన వీడియో ముందు గైస్ మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. మా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, నాకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. కంప్లీట్ గా ఫస్ట్ టైం, నాకు కంప్లీట్ గా ఫస్ట్ టైం కాబట్టి కొత్తగా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం ట్రై చేద్దాం. ప్రస్తుతానికి అయితే రాకేష్ భయ్య చూసుకుంటాడు కదంతా. మరి వీడియో ఎడమ్మా అది చేయడం కాదురా హైలైట్, అది రెండర్ చేయడం కానీ అది ఒక్కడే చేయడం హైలైట్. రెండర్ చేయడం. ఇప్పుడు నీకు ఇది కూడా రికార్డింగ్ బ్రో మొత్తం గ్రీన్ స్క్రీన్ లో తీసుకున్నాడు అంటే రికార్డింగ్ తీసుకోవడానికి కూడా చాలా విఎఫ్ఎక్స్ వీడియో చూడు అసలు ఆడు ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతుంది అప్పుడు. అవును
చిన్న చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ చేశాడు రా, పిన్ టు పిన్. పర్ఫెక్షనిస్ట్ బ్రో వీడు. మొత్తం కార్ అంతా మార్చాడు. అసలు అక్కడ ఉన్నది BMW కార్, ఇక్కడ ఉన్నది అంటే అవునా కాదు. ఓ డెడికేషన్ చెప్పుకోవాలి. అదే చూడరా, ఆ రెండర్ చూడరా ఒకసారి, బ్లెండర్ చూడరా మొత్తం. అసలు ఎలా వస్తుంది బ్రో ఐడియా? వెళ్ళిపోయాడు, మళ్ళీ చివరికి వస్తాడు, 10 మంది వస్తారు, చేయగడతాడు. స్టార్టింగ్ ని ఎండింగ్ ని కనెక్ట్ చేశాడు మళ్ళీ. మళ్ళీ తిరిగి అది బాగా చేశాడు, అది చాలా బాగా చేశాడు. మధ్యలో స్టోరీ చెప్పడము, ఆ గొడవ, అదంతా అసలు మనకి తమిళ రాదు కానీ తమిళ వచ్చండి పాట మనకి ఇంకా బాగా. పాట అర్థం కాదు. నా తమిళ పేదనే నడిగర్ కొనక మాకు రాదు అన్న, ఒకటే వచ్చు మాకు. అది కరెక్ట్ తమిళ, లేకపోతే మాకు రాదు కాబట్టి నీకు వచ్చా. ఎన్నోడు గౌతమ్ సెంధిల్, ఎన్నోడు రాకేష్ సెంధిల్, వెంకట్ సెల్వందానే, సెలవందానే, సలాం అలైకుం ఖుదాఫిజ్. పేరు కూడా రెండర్ చేశాడు మన ఆయన. మనకేం చేస్తాం మడపోయా కొద్దిగా. అదే ఇప్పుడు వద్దులే అవన్నీ, ఇప్పుడు ఎందుకు చెప్పి. గౌతమ్ అమ్మాయి ఇన్స్టా ఐడిని ఎత్తుకమ్మా ఫాస్ట్ గా. ఆల్రెడీ పెట్టేసాడు అనుకుంటా. వీడియో కింద కమెంట్స్ లో మెన్షన్ చేద్దాం. తెలిసిన వాళ్ళు కింద పెట్టండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి కింద. నాకు తెలిసి బ్రో చాలా తక్కువ మంది చూసారు ఈ సాంగ్ ని. అది ఎంత తక్కువ మంది చూసినా సరైన వాళ్ళ రీచ్ అయితే బ్రోకి రికగ్నిషన్ ఈజీగా వస్తుంది. రికగ్నిషన్ ఒరే అసలు ఆ సాంగ్ చూసినాడు ఎవడన్నాడిని, అసలు నాకేం చెప్పాలో కూడా తెలియట్లా. ఎందుకంటే తెలుసు అవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేసి అవన్నీ ఉన్నాం కాబట్టి తెలుసు అది ఎలా ఉంటుంది. నేర్చుకోవడం మామూలు విషయం కూడా కాదు బ్రో. మొత్తం డెప్త్ కి వెళ్ళిపోయాడు, 3D పెట్టాడు, మొత్తం డిజైన్ చేసుకున్నాడు అక్కడ. మొత్తం తన ప్రపంచం క్రియేట్ చేశాడు అక్కడ. 4 సంవత్సరాలు అంటే బ్రో ఎంత డెడికేషన్ లేకపోతే 4 years కష్టపడతారు చెప్పు. ఒక్క 4 minutes సాంగ్ కోసం, అది కూడా చాలా కష్టం. అదిగో రూమ్, అదిగో రూమ్ అంతా ఏం లేదు, మొత్తం అదంతా రెండర్ చేశాడు. అంతా బాగా చేశాడు రా. ఏమన్నా గౌతమ్ టాలెంట్ ఉన్న వాళ్ళు గుర్తించారా? తొక్కేస్తారు సొంత తొక్కేహారా? నిన్న ఎందులో తొక్కేహారు? మనల్ని ఎందుకులే, మన గౌతమ్ బ్రో తొక్కేసన్న ఫీలింగ్ ఉంటే మన వీడియో ఇప్పుడు ఇస్తాం, నువ్వు ఈ లెవెల్లో ఎడిట్ చేసి ఇచ్చేసే, నిన్ను గుర్తిస్తాం. నేను కూడా 8 minutes వస్తుంది వీడియో, 5 సంవత్సరాలు తీసుకుని పంపించేస్తాను. 20 minutes వచ్చింది బ్రో, ముసలుడు అయిపోతావు.
గైస్ దిస్ వీడియో విల్ బి పోస్టెడ్ ఇన్ 20 years. Please wait for until then అని చెప్పు గ్లిమ్స్ వదిలి. మీ పిల్లలకు చూడమని చెప్పు. అప్పటికి మనం యూట్యూబ్ లో ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న ఆశయం ఇంకా అప్పటికి కూడా చెయ్యాలనే ఉంటది బ్రో. కదా అలా అలా వెళ్తా ఉంటది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో గైస్, గౌతమ్ యు ఆర్ నాట్ ఇన్ తేడాగా వస్తుంది మాటలు. ఏం మీ మధ్యలో ఉందో నాకేం తెలుసు. మా ఇద్దరి మధ్యలో నీ వీడియో ఉంది బ్రో నా దాంట్లో. మీ దాంట్లో మధ్యలో నాది ఉందా? రికార్డింగ్ పెట్ట కింద ఉంటది నాది. నాది నా కింద ఉంది, మీరిద్దరే పక్కన ఉన్నారు, నాకేం సంబంధం. ఎవడ దాడి కింద ఉంటది వదిలేండి. ఎవడ దాడి కిందే ఉంటది. వేసుకోవాలి దీనికి. ఏమడదు కానీ స్టోరీ టెల్లింగ్ కూడా చూసావా? అది నాకు తెలిసి ఆ పయ్య రియల్ లైఫ్ లో బాగా హర్ట్ అయినట్టున్నాడు. బ్రేకప్ జరిగిన దాన్ని కరెక్ట్ గా వెంట నుంచి స్టోరీ స్టార్ట్ చేసి ఆ ఫ్రస్ట్రేషన్ లో యాక్సిడెంట్ మనిషి ఉన్నాడో పోయాడో నాకైతే క్లారిటీ ఇచ్చలేదు. కానీ అది పోయాకనే వరల్డ్ వచ్చినట్టుంది బ్రో. ఫస్ట్ బయట వరల్డ్ ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోయి ఇది ఫస్ట్ యూట్యూబ్ లో రికమెండేషన్ వస్తుంది నాకు. ఏమో అసలు ఏంట్రా ఇదని చెప్పి చాలా సార్లు ఇగ్నోర్ చేసా, కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది. సరే అని చెప్పి ఓపెన్ చేసి చూసా. అప్పుడు అర్థమైంది అమ్మాయి అసలు ఫస్ట్ ఇది ఆ టైటిల్ చూసే అవడం ఇండియన్ సాంగ్ అనుకోరు. బేసికలీ ఇదే థీమ్ లో జాట్ మూవీ వస్తుంది కదా, ఆ టైప్ లో ఉంది. నేను అదేమన్నా క్లిమ్స్ రిలీజ్ చేసాడేమో అనుకున్నాను, అచ్చుపెత్తనేమో అనుకున్నాను. అసలు ఫస్ట్ నేను చూసి అలానే అనుకున్నా. తర్వాత చూసిన తర్వాత అర్థమైంది, అబ్బో ఇది మనోడు చేసిన సాంగ్, మనం లేపాలి దీన్ని గట్టిగా అని. ఈ వీడియో ఆఫ్టర్ 3-4 years చూద్దాం బ్రో. లేపాలి ఒక్కొక్క వీడియో 3-4 years అంట. 3-4 years. అది గైస్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీద మీకేమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాది మా ఇన్స్టా నా పేజ్ది అన్ని కింద లింక్లు ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి అక్కడ ఫాలో కొట్టండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో తెలుసారా నీకు? తెలుసా? డూ యూ నో? తెలీదు. 100,000 వేల ముందే చెప్పు. 363. ఇలా వచ్చారు 363. అది నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను రా. 366 మందిని. ఏం చేసావు? ఏం చేసాను? అందుకే మళ్ళీ స్టార్ట్ చేశా. ఈసారి ఎలా అయినా సరే గట్టిగా, ఒరే నువ్వు మాత్రం ఫోన్ ఎత్తలేదంటే నేను చంపేస్తాను. आप जिस व्यक्ति से संपर्क करना चाहते हैं वो अभी मीटिंग पे व्यस्त है. ప్రతిరోజు సాయంత్రం మీకు కొత్త వీడియో పెట్టడానికి వి విల్ ట్రై వీక్లీ. బ్రో ప్రతిరోజు చెప్తున్నావు నువ్వు? ఖచ్చితంగా 3 వీడియోస్ పెట్టడానికి ప్రతిరోజు కష్టం. వీక్లీ ఒక 3 వీడియోస్ పక్కా ప్లాన్ చేద్దాం. మూవీ రివ్యూస్ ఇద్దామా? అది ఉండాలి, ఇది ఉండాలి, ఏం దొరుకుతుంది బ్రో. కాబట్టి ఫన్ ఉంటది, అన్నీ ఉంటాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి. ఇంతే. బాయ్ గైస్. బాయ్.